ఆపరేషన్ సింధూర్ భారతదేశ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టంగా భారత సైన్యాధికారులు అభివర్ణించారు. ఈ ఆపరేషన్ జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా సైన్యాధికారులు కీలక సమావేశం నిర్వహించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకగా భారత్ పాకిస్తాను పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. ఈ సమయంలోనే పాక్ సైన్యం భారత భూభాగాలపై చేసిన దాడులకు భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ ఆపరేషన్ సింధూర్ కీలక విజయమని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గై, ఎయిర్ మార్షల్ అవధేషు భారతి, వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ సంయుక్తంగా పేర్కొన్నారు. భారత్ పాకిస్తాన్ కు చెందిన 13 విమానాలను కూల్చేసింది. 11 స్థావరాలను ధ్వంసం చేసిందని, 100 మందికి పైగా పాకిస్తానీ సైనికులను హతమార్చిందని వెల్లడించారు. ఈ ఆపరేషన్ లో 65% పైగా స్వదేశీ పరికరాలను వాడినట్లు సైన్యం చెప్పింది. ఆపరేషన్ నిలిపివేయాలని ముందుగా పాకిస్తాన్ అభ్యర్థించింది. భారత్ తన సార్వభౌమాధికారాన్ని ఎల్లప్పుడూ దృఢత్వంతో, వృత్తి నైపుణ్యంతో కాపాడుకుంటుందని జనరల్ ఘాయ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ ముగింపు కాదని, ఇది కొత్త ఆరంభమని చెప్పారు.